హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. ఈరోజు వచ్చేసి గరం మసాలా అండి. గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా కొలతలు ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. ఈ గరం మసాలా వచ్చేసి వెజ్లోకైనా, నాన్ వెజ్లోకైనా, ఫ్రైలోకైనా, కర్రీలోకైనా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే కంప్లీట్ గరం మసాలా అండి. ఇందులోకి ధనియాలు కానీ వేరే కానీ ఇంకా ఏం వేయము. ఎలా చేసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా మసాలాకి ఏం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది చూద్దాము. దాల్చిన చెక్క, సాజీరా రెండు కలిపి 1 స్పూన్. నేనైతే ఈ స్పూన్తో తీసుకుంటున్న కొలతలు. లవంగాలు వచ్చేసి 1 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, మంచి సువాసన కోసం యాలకులు 1/2 స్పూన్ అండి. 10 to 15 వేసుకోండి మీరైతే. ఇంకా జాపత్రి 1/2 స్పూన్, అనాస పువ్వు అండి. నేనైతే ఇట్లా విరిచి ఒక పువ్వుని సగం వేసుకున్నా. మరాఠీ మొగ్గ, చిన్నవైతే 2, పెద్దదైతే 1 వేసుకోండి. జాజికాయ అండి. జాజికాయ అయితే 1/2 వేసుకున్నా. ఇంకా ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని తక్కువ మంటతోనే దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతుంటే మంచిగా వేగినాయా లేదా అని తెలవడానికి మంచి వాసన అయితే వస్తుందండి. ఇంకా ఇప్పుడైతే మనం వీటిని దోరగా వేయించుకుందాము. ఈ మసాలా అంతా కూడా ఒక 4 to 5 months వరకు అయితే నిల్వ పెట్టుకోవచ్చు అండి, స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీనినైతే గాజు సీసాలో పెట్టుకోండి మీ దగ్గర ఉంటే, లేకపోతే అయితే ప్లాస్టిక్లో పెట్టుకోవచ్చు. ఇవైతే మంచిగా వేగిపోతున్నాయి కదా. ఇవి మంచిగా స్మెల్ వచ్చిన తర్వాత తీసేసుకొని కొంచెం చల్లరబెట్టుకొని మిక్సీకి వేసేసుకుందాము. చూడండి, ఇంకా నేను మిక్సీ పట్టేసుకుంటా. అయిపోయింది కదా, గరం మసాలా అయితే అయిపోయిందండి. ఈ మసాలా అయితే నాన్ వెజ్లో వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ఓన్లీ గరం మసాలా అండి. దీనికోసం అయితే నేను ఇందులో ధనియాలు కానీ ఇంకా వేరే ఏం కానీ వేయలేదు. నార్మల్ మసాలా అంటే ఇంకా ధనియాలు కొంచెం ఎక్కువగా వేసుకొని, ఎక్కువగా ఘాటు వద్దనుకుంటే అట్లా చేసుకోవచ్చు. నేనైతే ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నా. మీ దగ్గర గాజు సీసా ఉంటే కనుక అందులో పెట్టేసుకోండి. సింపుల్గా గరం మసాలా ఎలా చేసుకోవాలనేది చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.